ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఘనంగా ముగిసింది. మరో 12 రోజుల్లో మెగా లీగ్ అయిన ఐపీఎల్ 2025 అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఊహించని షాక్ తగిలింది. ఓ స్టార్ ప్లేయర్ జట్టుకు దూరం కానున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ తెలిపాడు. తదుపరి సీజన్ల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు హ్యారీ బ్రూక్ పేర్కొన్నాడు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు క్షమాపణలు కూడా చెప్పాడు. అయితే ఆ మధ్య జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో 6.25 కోట్ల భారీ ధరకు బ్రూక్ ను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. పైగా బ్రూక్ డబ్బులు పెట్టి కొనుగోలు చేశాక ఐపీఎల్ నుంచి వైదొలగడం ఇది వరుసగా రెండవసారి. గత సీజన్ లోను వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. ఇక బీసీసీఐ కొత్త రూల్స్ ప్రకారం వేలంలో అమ్ముడుపోయిన ప్లేయర్ ఆ తర్వాత ఐపీఎల్ నుంచి తప్పుకోకూడదు. ముఖ్యంగా సరైన కారణంగా లేకుంటే తప్పుకుంటే అతడిపై 2 ఏళ్ల నిషేధం పడుతుంది. కాబట్టి హ్యారీ బ్రూక్ పై 2 ఏళ్ల నిషేధం పడే అవకాశాలున్నాయి. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ ఓటమి నేపథ్యంలో ఇంగ్లాండ్ వైట్ బాల్ కెప్టెన్సీకి జాస్ బట్లర్ రాజీనామా చేశాడు. అతడి స్థానంలో బ్రూక్ కొత్త కెప్టెన్ గా ఎంపికయ్యే అవకాశం ఉంది. అందుకే అతడు జట్టు కోసం ఇప్పుడు ఐపీఎల్ ను వదులుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరి దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ గా మీరేమంటారు? ఐపీఎల్ లో కూడా 6.25 కోట్లకు అతన్ని కొనుగోలు చేసిన తర్వాత ఇలా వైదొలగడం ఎంతవరకు కరెక్టో కామెంట్ చేయండి.